నెక్స్ట్ వన్ అండి హైపర్బోలా 4+2 అండి వెయిటేజ్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ టు ద హైపర్బోలా. ఈ హైపర్బోలాకి టాంజెంట్స్ ఫైండ్ అవుట్ చేయమంటండి. ఆ టాంజెంట్స్ ఎలా ఉన్నాయంట, విచ్ ఆర్ ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్యారలల్ టు లైన్, ప్యారలల్ టు ఈ లైన్కి ప్యారల్గా ఉంటూ హైపర్బోలాకి టాంజెంట్ అవ్వాలంటున్నాడు, ఆ లైన్ కనుక్కుంటున్నాడు. ఇంకా పర్పెండిక్యులర్ టు ద లైన్, పర్పెండిక్యులర్ టు ద ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటూ హైపర్బోలాకి టాంజెంట్ అవ్వాలంటున్నాడు, ఆ లైన్ కనుక్కోమంటున్నాడు. ఇలా 2 లైన్స్ కనుక్కోమంటున్నాడు. ఏంటి 2 టాంజెంట్స్ కనుక్కోమంటున్నాడు. ఆ 2 టాంజెంట్స్ ఏమో ఒకటేమో ఈ లైన్కి ప్యారల్గా ఉండాలి, ఇంకోటి పర్పెండిక్యులర్గా ఉండాలి. అయితే ఫస్ట్ వన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద టాంజెంట్స్ అంటున్నాడు. 2 టాంజెంట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ గివెన్ దట్ ఏం ఇచ్చాడు, హైపర్బోలా ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, గివెన్ దట్ x² - 4y² = 4 అంటున్నాడు. దెన్ 4తో డివైడ్ చేయండి, స్టాండ్ ఫామ్లో కన్వర్ట్ చేస్తుంది. ఏమవుతుంది, x² - 4y² = 1 అవుతుంది. 4 కూడా క్యాన్సిల్ అయితే x² / 4 - y² / 1 = 1. దీన్ని దేంతో కంపేర్ చేస్తారు, కంపేరింగ్ విత్ x² బై స్టాండ్ ఫార్మ్ ద హైపర్బోలా ఏంటి, x² / a² - y² / b² = 1. దెన్ a² ఎంత అవుతుంది, a² = 4, b² = 1. a ఎంత అవుతుంది, ఏ అవసరం లేదు మనకి, a² b² వాల్యూస్ వరకు ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అయితే ఫస్ట్ ఈ లైన్ యొక్క స్లోప్ కనుక్కుందామండి. మనకు ఒక కండిషన్ ఉంది, ఆ కండిషన్ యూజ్ చేసుకొని మనం టాంజెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సరే, ఫస్ట్ స్లోప్ ఆఫ్ ద లైన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏమవుతుంది, స్లోప్ ఆఫ్ x + 2y = 0 ఈజ్ ఏమవుతుంది, m = -a/b. అంటే a వాల్యూ 1, b వాల్యూ ఎంత 2, అంటే స్లోప్ ఎంత అవుతుంది, -1/2. దీనికి ప్యారల్గా ఉంది కాబట్టి మనకి కావాల్సిన టాంజెంట్ స్లోప్ కూడా ఎలా ఉంటుంది, m = -1/2 అవుతుంది. మనకు ఒక కండిషన్ తెలుసండి. ఏంటి ఆ కండిషన్ ఏంటండి, we know that ఏంటంటే కండిషన్ c² = a² m² - b² అండి. ఇది కండిషన్. ఎప్పుడండి ఈ కండిషను, y = mx + c ఈజ్ టాంజెంట్ టు ద హైపర్బోలా. అయితే y = mx + c, y = mx + c అనే లైను టాంజెంట్ టు ద హైపర్బోలా అయితే దెన్ c² y = mx + c² ఏంటి కండిషన్, a² m² - b² అండి. ఇదే కండిషన్. అయితే c² మనకి a² వాల్యూ తెలుసు, m² వాల్యూ m వాల్యూ తెలుసు, b² వాల్యూ తెలుసు. ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూషన్ చేద్దాం. a² b² m సబ్స్టిట్యూషన్ చేస్తే a² ఎంత అవుతుంది, 4 అవుతుంది. m² అంటే ఎంత అండి, m² అంటే -1/2 హోల్ స్క్వేర్ -b² అంటే ఎంత 1, అంటే 4 × -1/2 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 1/4 - 1. 4 క్యాన్సిల్ అయితే 1 - 1 = 0. c² = 0 అంటే c ఎంత అవుతుంది, c = 0. రిక్వైర్డ్ టాంజెంట్ ప్యారలల్ టు x + 2y = 0 ఈజ్ రిక్వైర్డ్ టాంజెంట్ which are parallel to x + 2y = 0 ఈజ్ ఏంటండి, y = mx + c. y = m వాల్యూ తెలుసండి, m వాల్యూ అంతా -1/2 ఇంటూ x ప్లస్ c వాల్యూ ఫైండ్ అవుట్ చేసామండి, c వాల్యూ 0. దెన్ ఏమవుతుంది, 2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 2y = -x అవుతుంది. -xని కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే x + 2y = 0.
ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు రిక్వైర్డ్ టాంజెంట్ అవుతుంది. ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 0. అయితే ఇంకేమన్నాడు, ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, పర్పెండిక్యులర్ టు ద లైన్ ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 0 అన్నాడు. పర్పెండిక్యులర్ లైన్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పర్పెండిక్యులర్ లైన్ ఫైండ్ అవుట్ చేద్దామండి. పర్పెండిక్యులర్ లైన్ అంటే స్లోప్ m ఏమవుతుంది, స్లోప్ m ఏమవుతుంది, స్లోప్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్ ఈజ్ ఏమవుతుంది, m ఈక్వల్ టు స్లోప్ m ఈక్వల్ టు ఏమవుతుంది -1 బై స్లోప్ ఆఫ్ x ప్లస్ 2y అండి. -1 బై స్లోప్ ఆఫ్ x ప్లస్ 2y ఈక్వల్ టు 0 అంటే ఎంత అవుతుంది, దాని స్లోప్ ఎంత అవుతుంది -1/10. ఇందా ఫైండ్ అవుట్ చేసింగా, మైనస్ మైనస్ క్యాన్సిల్, 2 న్యూమరేటర్లో చేంజ్ చేసి రాస్తే m ఈక్వల్ టు ఎంత అవుతుంది, m ఈక్వల్ టు 2. స్లోప్ తెలిసింది మనకి, ఆల్రెడీ a స్క్వేర్ b స్క్వేర్ వాల్యూ తెలుసు. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తారు, c స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి. c స్క్వేర్ ఈక్వల్ టు దట్ ఎంప్లాయిస్ c స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్, సేమ్ కండిషన్ అండి. c స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ అంటే 4, m స్క్వేర్ అంటే 2 హోల్ స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 1. 4 ఇంటూ 2 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 4 మైనస్ 1 అంటే 16 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది, 15 అవుతుంది. ఏంటది, c స్క్వేర్ వాల్యూ. c ఈక్వల్ ఎంత అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ √15 అవుతుందండి. c ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √15 అవుతుంది. మనకి ఏం కావాలండి, పర్పెండిక్యులర్ టాంజెంట్ కావాలి. టాంజెంట్ కనుక్కోవడానికి మళ్ళీ సేమ్ ఫార్ములా అండి. రిక్వైర్డ్ టాంజెంట్ ఈజ్ ఏమవుతుంది, రిక్వైర్డ్ టాంజెంట్ ఈజ్ టాంజెంట్ విచ్ ఆర్ పర్పెండిక్యులర్ అని రాసుకోవచ్చు. విచ్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 0 ఈజ్ ఏమవుతుంది, y ఈక్వల్ టు mx ప్లస్ c, సేమ్ ఫార్ములా. y ఈక్వల్ టు m అంటే ఈసారి ఎంతండి, m అంటే 2x ప్లస్ ఆర్ c వాల్యూ ఎంతండి, ప్లస్ ఆర్ మైనస్ √15. ఇది రిక్వైర్డ్ టాంజెంట్ విచ్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 0. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ టు ద హైపర్బోలా 3x స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఈక్వల్ టు 12 విచ్ ఆర్ ఫస్ట్ వన్ ప్యారలల్, సెకండ్ వన్ వచ్చేసరికి పర్పెండిక్యులర్ టు ద లైన్ y ఈక్వల్ టు x మైనస్ 7. సేమ్ క్వశ్చన్ అండి, సేమ్ మోడల్, లాస్ట్ క్వశ్చన్ మోడలే. అయితే ఈక్వేషన్స్ మారినాయి, హైపర్బోలా ఈక్వేషన్ మారింది, ఇక్కడ వచ్చేసరికి లైన్ ఈక్వేషన్ మారింది. ఫస్ట్ ఏం చేద్దాం, గివెన్ ఈక్వేషన్ తీసుకోండి, గివెన్ హైపర్బోలా ఈక్వేషన్ తీసుకుంటున్నాం. గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, 3x స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఈక్వల్ టు 12. దీన్ని స్టాండ్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ 12 ఉంది, 12తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, 3x స్క్వేర్ బై 12 మైనస్ 4y స్క్వేర్ బై 12 ఈక్వల్ టు 12/12 అంటే 1. 4 టైమ్స్ 3 టైమ్స్ x స్క్వేర్ బై 4 మైనస్ y స్క్వేర్ బై 3 ఈక్వల్ టు 1. కంపేరింగ్ విత్, ఇది ఏంతో కంపేర్ చేస్తారు, కంపేరింగ్ విత్ x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1. దెన్ a స్క్వేర్ ఈక్వల్ టు 4, b స్క్వేర్ ఈక్వల్ టు 3. a స్క్వేర్ b స్క్వేర్ వాల్యూస్ వచ్చేసండి. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తారు, ఫస్ట్ వన్ ప్యారలల్ టు ద లైన్ y ఈక్వల్ టు x మైనస్ 7 అంటే స్లోప్ ఆఫ్ y ఈక్వల్ టు x మైనస్ 7 ఫైండ్ అవుట్ చేద్దామండి. ఏమవుతుంది, స్లోప్ ఆఫ్ ఫస్ట్ వన్ అండి, ఫస్ట్ వన్ స్లోప్ ప్యారలల్ టు చేస్తాం. స్లోప్ ఆఫ్ y ఈక్వల్ టు x మైనస్ 7 ఈజ్ ఏమవుతుంది, y ఈక్వల్ టు mx ప్లస్ c. mx అంటే m వాల్యూ ఎంత అండి, m ఈక్వల్ టు 1 అండి. మీరు డైరెక్ట్గా ఇలా రాసినా పర్లేదు, -a/b ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేసినా సరే m వాల్యూ 1 వస్తుంది. m వచ్చేసింది, m ఈక్వల్ టు ఎంత 1. మనకేం తెలుసు, కండిషన్ ఏం తెలుసు అండి, వీ నో దట్ c స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్. c స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ వాల్యూ ఎంత అండి 4, m స్క్వేర్ వాల్యూ ఎంత అండి, m స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ఎంత అండి 3.
4 into 1 minus 3, 4 minus 3 అంటే 1, c square equal to 1, c equal to ఎంత అవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 1 అండి. c వాల్యూ వచ్చేసింది. రిక్వైర్డ్ tangent which is parallel to లైన్ ఏంటండి y equal to x minus 7 ఈజ్ ఏమవుతుందండి y equal to mx plus c. y equal to m వాల్యూ ఎంతండి సారీ m వాల్యూ 1 into x, c వాల్యూ ఎంత ప్లస్ ఆర్ మైనస్ 1. దెన్ ఇక్కడ వరకు రాసినా సరిపోతుంది. y equal to x ప్లస్ ఆర్ మైనస్ 1 రిక్వైర్డ్ టాంజెంట్ అవుతుంది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దాం. పర్పెండిక్యులర్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సారీ, పర్పెండిక్యులర్ టు ద లైన్ y ఈక్వల్ టు x మైనస్ 7. ఫస్ట్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయండి. స్లోప్ ఏమవుతుందండి స్లోప్ ఆఫ్ సెకండ్ వన్ విచ్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద లైన్ y ఈక్వల్ టు x మైనస్ 7 అని రాసుకోవచ్చు. ఏమవుతుంది స్లోప్ m ఈక్వల్ టు మైనస్ 1 బై ఇందా స్లోప్ ఎంత వచ్చిందండి ప్యారల్ స్లోప్ ఎంత వచ్చింది 1 వచ్చింది. మైనస్ 1 బై 1 అంటే 1 అంటే స్లోప్ ఎంత అవుతుంది మైనస్ 1 స్లోప్ వచ్చేసింది. ఇంకేం కావాలి కండిషన్ తెలుసు. వీ నో దట్ c స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ అంటే 4, m స్క్వేర్ అంటే మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 3. దెన్ ఇది ఎంత అవుతుంది 4 into 1 minus 3, 4 minus 3 అంటే 1. c స్క్వేర్ ఈక్వల్ టు 1 వచ్చిందండి. c ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. మనకి కావాల్సింది లైన్ ఈక్వేషన్ అండి. లైన్ ఈక్వేషన్ కావాలి. అక్కడ నీట్గా రాసుకోవచ్చు. రిక్వైర్డ్ టాంజెంట్ which is perpendicular to y equal to x minus 7 is ఏంటండి ఫార్ములా y equal to mx plus c. సేమ్ ఫార్ములా. y equal to m అంటే ఎంత వచ్చిందండి స్లోప్ m equal to మైనస్ 1 ఇంటూ x ప్లస్ c వాల్యూ ఎంత ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే ఎంత అవుతుంది y equal to మైనస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1. మైనస్ ఎక్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 రిక్వైర్డ్ టాంజెంట్ అవుతుంది. నెక్స్ట్ వన్ అండి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఫైండ్ ద సెంటర్ ఫోకి ఎసెంట్రిసిటీ లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఆఫ్ హైపర్బోలా 16y స్క్వేర్ మైనస్ 9x స్క్వేర్ ఈక్వల్ టు 144 అంటున్నాడు. ఆల్రెడీ మనం చెప్పుకునేవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వాటిలో ది బెస్ట్ అండి. చూడండి గివెన్ హైపర్బోలా ఏమి ఇచ్చాడు 16y స్క్వేర్ మైనస్ 9x స్క్వేర్ ఈక్వల్ టు 144 అంటున్నాడు. గివెన్ దట్ ఏమి ఇచ్చాడు 16y స్క్వేర్ మైనస్ 9x స్క్వేర్ ఈక్వల్ టు 144. దీన్ని 144తో డివైడ్ చేద్దాం. ఏమవుతుంది 16y స్క్వేర్ బై 144 మైనస్ 9x స్క్వేర్ బై 144 ఈక్వల్ టు 1 అవుతుంది. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 9 టైమ్స్. y స్క్వేర్ బై 9 మైనస్ x స్క్వేర్ బై 16 ఈక్వల్ టు 1 అండి. మనకి స్టాండర్డ్ ఫామ్ ఏ ఫామ్లో ఉండాలి x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1 ఫామ్లో ఉండాలి ఆర్ మైనస్ 1 ఫామ్లో ఉండాలి. ఈ x స్క్వేర్ ఫ్రంట్ రావాలండి. అంటే ఈక్వేషన్ మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేయండి. ఏమవుతుంది మైనస్ y స్క్వేర్ బై 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x స్క్వేర్ బై 16 ఈక్వల్ టు మైనస్ 1. x స్క్వేర్ని ఫ్రంట్ రాస్తే x స్క్వేర్ బై 16 మైనస్ y స్క్వేర్ బై 9 ఈక్వల్ టు మైనస్ 1. ఇది సెకండ్ ఫామ్ అండి. సెకండ్ ఫామ్ ఆఫ్ ద హైపర్బోలా. ఎందుకంటే రైట్ హ్యాండ్ సైడ్ 1 ఉంటేనేమో ఫస్ట్ ఫామ్ స్టాండర్డ్ ఫాము,
రైట్ హ్యాండ్ సైడ్ -1 ఉంటే సెకండ్ ఫామ్ దేంతో కంపేర్ చేస్తాం? కంపేరింగ్ విత్ x² / a² - y² b² -1. దెన్ a² ఎంత అవుతుంది? 16. b² ఎంత అవుతుంది? 9. a ఎంత అవుతుందండి? 4. b 3. ఇలా ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ సెకండ్ ఫామ్ కాబట్టి సెకండ్ ఫామ్లో ఎలిప్స్లోనేమో a గ్రేటర్ దెన్ b a లెస్ దెన్ b చెక్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి రైట్ హ్యాండ్ సైడ్ -1 +1 ఉందా అని చెక్ చేసుకుంటాం అండి. -1 ఉంటేనేమో స్టాండర్డ్ ఫామ్కి ఏ ఫార్ములాస్ రాయాలో ఆ ఫార్ములాస్ రాస్తాం. +1 ఉంటే -1 ఉంటేనేమో రిమైనింగ్ ఫార్ములాస్ సెకండ్ ఫామ్ ఫార్ములాస్ రాస్తాం. సరే చూద్దాం. ఇప్పుడు మనకి వాడు ఏమడుగుతున్నాడు? సెంటర్ అండి. సెంటర్ ఏంటి? ఫార్ములా సెంటర్ ఇక్కడ h, k లేవు కాబట్టి x కోఆర్డినేట్స్ 5 కోఆర్డినేట్స్ లేవు కాబట్టి ఏమవుతుంది? సెంటర్ 0, 0 అవుతుంది. డైరెక్ట్గా చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ 4కి కావాలండి. 4కి ఎసెంట్రిసిటీ కావాలి. ఫస్ట్ ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు √, ఎలిప్స్లోనైతేనేమో a² - b² a² అంటాం స్టాండర్డ్ ఫామ్కి. అదే సెకండ్ ఫామ్కి ఏమవుతుంది? a లెస్ దెన్ bకి అయితే b² - a² b² అవుతుంది. ఇక్కడ కూడా అంతే. సిమిలర్లీ ఇక్కడ స్టాండర్డ్ ఫామ్కి వచ్చేసరికి అక్కడేమో మధ్యలో మైనస్ పెట్టాం, ఇక్కడేమో ప్లస్ పెడతాం. a² + b² a² అంటాం. a² + b² a² అంటాం స్టాండర్డ్ ఫామ్కి. ఇది స్టాండర్డ్ ఫామ్ కాదు, సెకండ్ ఫామ్ కాబట్టి దీనికి వచ్చేసరికి b² + a² b² అవుతుంది. b² + a² b² అవుతుంది. √b² అంటే ఎంత అండి? b² అంటే 9 ప్లస్ a² అంటే 16 బై b² అంటే ఎంత? 9. ఫైనల్గా ఎంత అవుతుంది? √25/9 అంటే ఎంత అవుతుంది? 5/3 అవుతుంది. ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ టైం ఫైండ్ అవుట్ చేయాలి. 4కి ఫైండ్ అవుట్ చేయాలి. 4కి ఏమవుతుందండి? 4కి ఫార్ములా ఏమవుతుంది? 0, ± be అవుతుంది. యాక్చువల్గా స్టాండర్డ్ ఫామ్లో ae, ± ae, 0 అవుతుంది. ఇక్కడ సెకండ్ ఫామ్ కాబట్టి 4కి = 0, ± be అవుతుంది. దెన్ 0, ± b అంటే ఎంత వచ్చిందండి? b అంటే 3. e అంటే ఎసెంట్రిసిటీ ఎంత వచ్చింది? 5/3. 3 క్యాన్సిల్ అయితే 0, ±5 రిక్వైర్డ్ 4కి అవుతుంది. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ అయిపోయింది, 4కి అయిపోయింది. లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ ఏంటి? ఫార్ములా స్టాండర్డ్ ఫామ్కి అయితే ఏంటి? 2b² a. దీనికి వచ్చేసరికి ఏమవుతుంది? 2a² b అవుతుంది. 2 × a² అంటే ఎంత? a² అంటే 16 బై b అంటే ఎంత? b అంటే 3. ఫైనల్గా 2 16s 32/3 అవుతుంది. లాస్ట్ వన్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అండి. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది? y ± b/y ± b వాల్యూ ఎంత అండి? b వాల్యూ 3, ఈ వాల్యూ ఎంత? 5/3. y = 3 న్యూమరేటర్లో చేంజ్ చేసి రాస్తే ఏమవుతుంది? ± 3 3s 9/5. ఫైన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. 5y = ±9 అంతే. రిక్వైర్డ్ డైరెక్ట్రిక్స్ అండి అంతే. వాడు ఇవేగా ఫైండ్ అవుట్ చేయమంది. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ వరకే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయిపోయింది. నెక్స్ట్ వన్ అండి. ద యాంగిల్ బిట్వీన్ ద అసిమ్ప్టోట్స్ ఆఫ్ ద హైపర్బోలా s = 0 ఈజ్ ఏమంటున్నాడు? 2 tan ఇన్వర్స్ b/a or 2 secant ఇన్వర్స్ e అని ప్రూవ్ చేయమంటున్నాడు. చూద్దాం. యాంగిల్ బిట్వీన్ ద అసిమ్ప్టోట్. అసలు అసిమ్ప్టోట్స్ ఈక్వేషన్స్ రాద్దాం. ఈక్వేషన్స్ టు ద asymptotes of the hyperbola. ఏంటండి?
y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ b బై a ఇంటూ ఎక్స్. ఇవి అసెంప్టెడ్స్ ఆఫ్ ద హైపర్బోలా ఈక్వేషన్స్. చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎలా రాయొచ్చు, y ఈక్వల్ టు b బై a ఇంటూ ఎక్స్ ఒకటి, ఇంకోటి y ఈక్వల్ టు మైనస్ b బై a ఇంటూ ఎక్స్. దీన్ని దేంతో కంపేర్ చేస్తూ y ఈక్వల్ టు mx ప్లస్ cతో కంపేర్ చేస్తే y ఈక్వల్ టు mx ప్లస్ cతో కంపేర్ చేస్తే m1 ఈక్వల్ టు ఎంత అవుతుంది, m1 ఈక్వల్ టు b బై a. ఇది ఎంత అవుతుంది, y ఈక్వల్ టు m ఈక్వల్ టు m2 ఈక్వల్ టు మైనస్ b బై a. స్లోప్స్ ఫైండ్ అవుట్ చేయండి. y ఈక్వల్ టు m1x, y ఈక్వల్ టు m1x ప్లస్ c వాల్యూ 0 కాబట్టి m1 ఈక్వల్ టు b బై a, m2 ఈక్వల్ టు ఎంత అవుతుంది మైనస్ b బై a. దెన్ టూ స్లోప్స్ తెలిసినాయి, టూ లైన్స్ యొక్క స్లోప్స్ తెలిసినాయి. ఆ రెండింటి మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటి ఫార్ములా ఏంటి, tan theta ఈక్వల్ టు యాంగిల్ బిట్వీన్ ద అసెంప్టెడ్స్. టూ లైన్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, మాడ్యులస్ ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. ఇదేగా ఫార్ములా. దెన్ tan theta ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ m1 అంటే ఎంత అండి, m1 అంటే మాడ్యులస్ తర్వాత రాద్దాం, m1 అంటే b బై a మైనస్ m2 అంటే ఎంత, m2 అంటే మైనస్ ఆఫ్ మైనస్ b బై a ప్లస్ b బై a బై 1 ప్లస్ b బై a ఇంటూ మైనస్ b బై a. ఫైనల్గా ఏమవుతుంది, tan theta ఈక్వల్ టు b బై a ఎంత అవుతుంది 2 ఇంటూ b బై a బై ప్లస్ ఇంటూ మైనస్ b బై a ఇంటూ b బై a ఎంత అవుతుంది b బై a హోల్ స్క్వేర్. ఏం చేద్దాం, b బై a ఈక్వల్ టు tan ఆల్ఫాగా తీసుకుంటున్నాను అండి. b బై a ఈక్వల్ టు tan ఆల్ఫాగా తీసుకుంటున్నాను. ఏమవుతుంది, ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే tan theta ఈక్వల్ టు 2 tan ఆల్ఫా బై 1 మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా. tan theta ఈక్వల్ టు 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ a అంటే కాంపౌండ్ యాంగిల్స్, ట్రిగ్నామెట్రిక్ కాంపౌండ్ యాంగిల్స్ నుంచి ఏంటి ఫార్ములా, 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ a అంటే tan 2a అండి, tan 2 ఆల్ఫా. బోత్ సైడ్స్ ట్యాన్ని ఎలిమినేషన్ చేస్తే టీటా ఈక్వల్ టు ఎంత అవుతుంది, టీటా ఈక్వల్ టు 2 ఆల్ఫా. టీటా ఈక్వల్ టు 2 ఇంటూ ఆల్ఫా అంటే ఆల్ఫా వాల్యూ ఎంత అండి, ఆల్ఫా వాల్యూ ట్యాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ చేస్తే tan ఇన్వర్స్ ఆఫ్ b బై a ఈక్వల్ టు ఆల్ఫా అవుతుంది. దెన్ ఆల్ఫా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ b బై a. ఇది వన్ ఫార్ములా అండి, అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది కదా. టీటా ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, టీటా ఈక్వల్ టు 2 ఆల్ఫా వచ్చింది. టీటా ఈక్వల్ టు ఏమొచ్చింది 2 ఆల్ఫా వచ్చింది. వాడు టూ tan ఇన్వర్స్ ఆఫ్ b బై అని ప్రూవ్ చేయమన్నాడు, 2 secant ఇన్వర్స్ ఆఫ్ e అని ప్రూవ్ చేయమన్నాడు, రెండు చేయమన్నాడు. దెన్ ఇప్పుడు నాకు tan ఆల్ఫా ఈక్వల్ టు ఏం తెలుసు, b బై a. నేను సీకెంట్లో రాద్దాం అనుకున్నా, సీకెంట్లో tan ఆల్ఫాని సీకెంట్ ఆల్ఫాలో రాస్తే ఏమవుతుంది, tan ఆల్ఫా ఈక్వల్ టు b బై a కాబట్టి నాకేం తెలుసు ఫార్ములా 1 ప్లస్ సీకెంట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 1 అని తెలుసు. దెన్ సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఏం రాయొచ్చు అండి, సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు ఏం రాయొచ్చు 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా. దెన్ సీకెంట్ ఆల్ఫా ఈక్వల్ టు ఏం రాయొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా. దెన్ సీకెంట్ ఆల్ఫా ఈక్వల్ టు ఏం రాయొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ tan ఆల్ఫా అంటే ఏంటంటే b బై a హోల్ స్క్వేర్. ఈ సీకెంట్ని కూడా రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, టీటా ఈక్వల్ టు 2 ఇంటూ ఆల్ఫా అంటే ఎంత అవుతుంది, సీకెంట్ రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ b స్క్వేర్ బై a స్క్వేర్. రెండింటికి ఎల్సిఎం చేస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై a స్క్వేర్ అవుతుంది. దెన్ 2 ఇంటూ సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ ఇదేంటిదండి, ఎసెంట్రిసిటీ ఈ వాల్యూ అండి స్టాండర్డ్ ఫామ్కి. దెన్ ఈ
థీటా ఈక్వల్ ఎంత వచ్చింది 2 సీకెంట్ ఇన్వర్స్ ఈ. ఇక్కడ నుంచి 2 వేస్లో కన్వర్ట్ చేంజ్ అయ్యి ఇలా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఈజీ సమ్మే.